ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ 1988వ నాటి కథ. రచించిన వారు ముద్దంశెట్టి హనుమంతరావు గారు. మేడ మీది జాబిలి నింగిలోన సిరిమల్లి నా చెలి నెచ్చెలి అందుకోవా నా కౌగిలి. మేడ మీది జాబిలి. స్నేహితులు, పాట అనుకునేరు కాదండి, కథ. మేడ మీది జాబిలి కథ. ఇక కథ విందామా? లేచి కళ్ళను నులుముకుని కిటికీలోంచి బయటకు చూశాడు బుజ్జిబాబు. పల్చని వెలుగు లోకం మీదకి పరుచుకుంటోంది. కిటికీకి కాస్త దగ్గర జరిగి చూపును కాస్త మీదకి సారించి ఆకాశం వంక చూడబోయాడు. అంతే, అతని చూపు మరి ముందుకు పోలేదు. ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాడు బుజ్జిబాబు. ఎంత అందంగా ఉంది అనుకున్నాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న మరుక్షణంలో చదువు అయిపోగానే ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో. మధ్యతరగతి సంసారాలుండే కాలనీలో ఓ బ్రహ్మచారికి అద్దెకి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. అయితే బుజ్జిబాబుకి ఈ రెండు కష్టాలు తెలియవు. పల్లెటూళ్ళలో ఉంటూ పచ్చని పొలాల మధ్య తిరుగుతూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ అంతకంటే స్వచ్ఛమైన మనసుతో హాయిగా పెరుగుతూ అక్కడే 10వ తరగతి, ఆ పక్క ఊళ్ళోనే ఇంటరు ఫస్టున పాస్ అయిన బుజ్జిబాబుకి అనుకోకుండా ఎప్పుడో ఆకతాయిగా ఇది వచ్చినప్పుడు చూద్దాంలే అని పేపర్లోని ప్రకటన చూసి అప్లై చేసిన ఉద్యోగం అమాంతంగా వచ్చేసింది. ఉద్యోగం రావడం అంత సులభం కాదు, కానీ బుజ్జిబాబుకి రావడానికి మాత్రం కారణం అతనికి వచ్చిన మార్కులు, కలిసొచ్చిన అదృష్టమే. బుజ్జిబాబు బుద్ధిగా చదివేవాడు. ఫస్ట్ నుండాలనే పట్టుదలతో పరీక్షలు రాసేవాడు. ప్రైవేటు కంపెనీ వారికి మనిషి తెలివితేటలే ముఖ్యం కాబట్టి, బుజ్జిబాబు తెలివైనవాడు కాబట్టి ఆ ఉద్యోగానికి అతన్ని ఎన్నిక చేశారు. అయితే బుజ్జిబాబు తండ్రికి చిన్న చిన్న ఉద్యోగాల మీద సదభిప్రాయం లేదు సరికదా, దురభిప్రాయం కూడా ఉంది. తన కొడుకు ఏ కలెక్టరో లేక అంత పెద్ద ఆఫీసరో కావాలి, లేదు హాయిగా ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేసుకోవాలి, అంతేగాని పట్టణంలో చిన్న చిన్న ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం లేదు. ఏమైతేనే ఆ సమస్యను తెలివిగానే పరిష్కరించాడు బుజ్జిబాబు. జీవితంలో పైకి పోవాలంటే క్రింది మెట్లు కూడా ఎక్కాలి అన్నాడు. తండ్రికి ఏవేవో ఆశలు చూపించాడు. ఆ ఉద్యోగాన్ని నమ్ముకుని ఊరికాని ఊరు వచ్చేశాడు ఒంటరిగా. బుజ్జిబాబు ఆ గదిలో దిగి అప్పుడే 3 రోజులు అయిపోయింది. ఉదయం 8 గంటలకు ఆఫీస్కు బయలుదేరితే సాయంకాలం 6 గంటలకే రావడం. వచ్చింది మొదలు గదిలోనే. బుజ్జిబాబు గారు, మరి మీ భోజనం ఎలాగా? మొదటి రోజే అడిగింది. ఆఫీసులోని టైపిస్టు పంకజం. వండుకోవడమే అన్నాడు బుజ్జిబాబు అమాయకంగా. బుజ్జిబాబు ఎంత తెలివైనవాడో అంత అమాయకుడు. మై గాడ్, మీరే అని ఆశ్చర్యపోయి, అయితే వంటొచ్చిన మగాడన్నమాట అంది. ఆ మాటలోని ఓ వింత ధ్వని అలా చెప్పకుండా ఉండాల్సింది అని అనుకునేలా చేసింది అతన్ని. బుజ్జిబాబుకి వంట చేయడం శుభ్రంగా వచ్చును. వాళ్ళమ్మ ఇంటిలోకి రాని సమయాల్లో చెల్లెళ్ళకి వంటలో సాయం చేసి వాళ్లకు నేర్పేవాడు. వంకాయ ముద్దకూర ఎలా చేయాలో, బంగాళాదుంపల ఉల్లికూర ఏ పాళంలో చేయాలో చెప్పేవాడు. దోసకాయ బండపచ్చడి, పెసరపప్పు పప్పులుసు దగ్గరుండి చేయించేవాడు. పర్వాలేదు, రేపొద్దున్న వాడి పెళ్ళాం సుఖపడుతుంది అనేవాడు బుజ్జిబాబు తండ్రి అతని వంటను మెచ్చుకుంటూ. బుజ్జిబాబు తల్లి మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. పెళ్ళాన్ని సుఖపెడతాడేమో కానీ ఇలా మాత్రం కాదు, వాడికేం కర్మ, హాయిగా వంట మనిషినే పెట్టుకుంటాడు. అయినా 64 కళల్లోనూ వంట కూడా ఒక కళే
అన్ని కళలతో పాటు వాడికి అది అబ్బింది అనేది ఆవిడ. ఎవరేమంటేనేం అది ఇప్పుడు ఉపయోగపడుతోంది, హోటల్ తిండికి బలైపోకుండా అనుకునేవాడు బుజ్జిబాబు. రోజు రాత్రులు వంట చేసుకుంటూ ఉదయం లేచి కాఫీ పెట్టుకు తాగడం, పని మనిషి చేత గిన్నెలు తోమించుకుని వంట చేసుకోవడం, కామన్ బాత్రూమ్ ఎప్పుడు ఖాళీ అవుతుందో చూసుకుని అప్పుడు స్నానం చేయడం, భోంచేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం, అట్నుంచి వచ్చాక తీరిగ్గా ట్రాన్సిస్టర్ వింటూ కూని రాగాలు తీస్తూ వంట చేసుకోవడం, స్నానం చేసి భోంచేసి ఏ పేపరో పుస్తకమో చదువుతూ పడుకోవడం. ఇది ఈ 3 రోజుల దినచర్య. 4వ రోజు నిద్ర లేస్తూనే అలవోకగా అటు చూశాడు. మనసంతా మునుపెన్నడూ ఎరగని హాయితో నిండిపోయింది. ముగ్ధుడయ్యాడు. అందమైన సూర్యోదయాలను ఎన్నిటినో చూశాడు బుజ్జిబాబు. రోజు చూస్తున్నా అందులో ఏదో ఒక అందం కనిపించేది అతనికి. ఆ ఉదయాలనన్నింటినీ మరిపించిన ఉదయం ఇది అనిపించింది అతనికి తొలిసారిగా. ఎంత అందంగా ఉందామే అనుకుని అటు వంక చూశాడు. ఆమె లేదక్కడ. ఆహ్లాదకరమైన లేత నీలం రంగు ఆకాశం మీద తెల్ల తెల్లని మబ్బు తునకలు రెండు ఒకదాని ప్రక్కనొకటి తేలిపోతూ సోలిపోతూ కనిపించాయి అతనికి. అవును, ప్రకృతిదే అందం, ఆమెదే అందం అనుకున్నాడు సంతృప్తిగా. ఆ సాయంకాలం ఆఫీసు నుండి వస్తూనే ఆ మేడ మీదకి ఆశగా చూశాడు బుజ్జిబాబు. అతని ఆశ నిరాశ అయింది. ఉదయం నుంచి ఆమె రూపమే అతని మదిలో మెదులుతోంది. ఆఫీసులో ఉన్నంతసేపు ఎంతట సాయంత్రం అవుతుందా అని ఎదురు చూశాడు. త్వరగా తన పనులను తెముల్చుకుని స్నానం చేసి తెల్లని షరాయిపై తెల్ల చొక్కా వేసుకుని వచ్చి వీధి గుమ్మంలో నిల్చున్నాడు. వీధిలో పిల్లలు ఆడుకుంటున్నారు. నెమ్మదిగా తలెత్తి ఆ మేడ వైపు చూశాడు. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఉదయం కంటే స్పష్టంగా కనిపిస్తోంది ఆమె. నిండు చందమామను పోలిన గుండ్రని ముఖం, అందమైన కనురెప్పల క్రింద కాటుకదిద్దిన అర్ధనిమీలిత నేత్రాలు, ఒత్తైన జుట్టు, జడలో కనకాంబరాలు, కెంపు రంగు జాకెట్టుపై గంధం రంగు ఓణి. అందం, ఆకర్షణ రంగరించుకున్నట్లు ఉంది ఆమె రూపం అనుకున్నాడు బుజ్జిబాబు. ఆ సమయంలో ఆ అమ్మాయి కూడా తన వంకే చూస్తున్నట్లు గమనించి ఒకంత బిడియపడ్డాడు. ఈ క్షణంలో ఎవరైనా తమను చూస్తే అనే అనుమానం వచ్చింది. అప్పటికే 2 ఇళ్ల అవతల అరుగు మీద కూర్చున్న మా అమ్మగారు బుజ్జిబాబు వంకే చూస్తోంది. అంతే, మనసులోని మధురమైన ఊహలనన్నింటినీ ప్రక్కకు నెట్టి గది లోపలికొచ్చి తలుపు మూసి కుర్చీని కిటికీ ప్రక్కగా లాక్కుని కూర్చున్నాడు. చంద్రబింబం ఎటువైపో చూస్తోంది. ఆ ముఖంలో ఎంత ప్రశాంతత, ఎంత శాంతం! బుజ్జిబాబు మనసు పరిపరి విధాల పోయింది. ఎంతమంది అమ్మాయిల్ని చూడలేదు తను. ఎప్పుడూ ఇలా కాలేదు. పెద్ద చెల్లెలు విమల స్నేహితురాళ్ళు ఎంతోమంది వచ్చేవారు తమ ఇంటికి. వాళ్ళందరితోనూ తనెంతో క్లోజ్గా ఉండేవాడు. వేళాకోళాలు చేసేవాడు. అయినా ఎవరి మీదకి తన దృష్టి పోలేదు. మరిప్పుడు ఈ మానసిక స్థితికి కారణం ఆమెలోని అందమా, ఆకర్షణ, లేక తన ఒంటరితనమా? ఒంటరితనం మనసుని వెర్రితలలు వేయిస్తుందట. కానీ అది మాత్రం నిజం కాదేమో. మరి నిజమైనదేమిటి? ఇష్టమా లేక ప్రేమ? 2 రోజులు ఊపిరాడకుండా గడిచిపోయాయి. ఇంటిలో ఉన్న ప్రతి క్షణము బుజ్జిబాబు దృష్టి మేడపైనే ఉండేది. ఉదయమో సాయంత్రమో రాత్రో ఆమెను చూడందే ఉండలేకపోయే పరిస్థితి ఏర్పడింది. ఆమె కనిపిస్తే చాలు అదో రకమైన తృప్తి, ఆనందం. ఈ లక్షణాలను బట్టి చూస్తే తన అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అనే అనుమానం వచ్చింది బుజ్జిబాబుకి. ప్రేమిస్తే ఏమవుతుంది? ప్రేమిస్తే పెళ్ళవుతుందా? సినిమాల్లో అవుతుందేమో. మరి మన కథలు, సాహిత్యం అంతా ప్రేమ విషాదాంతమే అంటున్నాయి. మరి మరి ఆ పైన ఆలోచించలేకపోయాడు బుజ్జిబాబు. ఆ రోజు ఆదివారం సాయంత్రం బాగా వెలుగుండగానే
టాయిలెట్ అయ్యి తనకు నచ్చిన బట్టలు వేసుకుని క్రాఫింగు అందంగా దూకుని అరుగు మీదకొచ్చి నిలుచున్నాడు. ఎవరు చూస్తే తనకేం, వీధిలో ఎందరో ఉంటారు, ఎవరు ఎవరి వంక చూడకుండా ఎలా కుదురుతుంది అనుకుని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఆ మేడ వైపు ఆశగా చూశాడు. ఆమె లేదు. మేడ అంత పెద్దదేం కాదు. ముందు కాస్త డాబా, వెనుక గదులు, డాబా మీదకే మెట్లున్నాయి. గుమ్మాలకి కిటికీలకి పువ్వుల కట్టెలున్నాయి. ఆ మేడ ముందే సుమారు 5-6 ఏళ్ళు వయసు గల పిల్లలు బంతాట ఆడుకుంటున్నారు. ఒక్క క్షణం వారి వంక చూశాడు బుజ్జిబాబు. వాళ్ళల్లో ఆ అమ్మాయి తమ్ముడొకడు ఉండి ఉండడా అనిపించింది అతనికి. ఆ ఆలోచన వచ్చాక అందులోని ప్రతి ఒక్కరి వంక పరీక్షగా చూశాడు. ఎర్రగా బొద్దుగా ముద్దుగా ఉన్న 6 ఏళ్ల అబ్బాయి ఒకడు 1-2 మార్లు ఆ మేడలోకి వెళ్ళి రావడం గమనించాడు బుజ్జిబాబు. అంతే, అతని బుర్రలో మెరుపు లాంటి ఆలోచన ఒకటి మెరిసింది. ఎంత పాత ఆలోచనైనా అదే సరి అయినది అనిపించింది. ఆ వెంటనే ఆ వీధి చివర కిళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ 4 చాక్లెట్లు కొని జేబులో వేసుకుని చక్కా వచ్చాడు. ఆ వేళకి డాబా మీదకి రానే వచ్చింది చంద్రవదన. ఎదురింటి బామ్మగారు కూడా ఆ అరుగు మీద లేకపోవడంతో కాస్త ధైర్యం కూడా వచ్చింది బుజ్జిబాబుకి. ఏమైనా సరే తన ఇష్టాన్ని ఎలాగోలా తెలియజేయాలి అనుకుని ఆమె వంక అమాయకంగా చూశాడు. సరిగ్గా అదే సమయంలో ఆమె కూడా తన వంకే చూస్తూ ఉండడం బుజ్జిబాబుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందం అతని ముఖంలోనూ తొణికిసలాడింది. దాంతో చూపు మరల్చుకుని పిల్లల వంక చూసిందామె. చా, ఆ కాస్త నవ్వును చూపకుండా ఉండాల్సింది అనుకున్నాడు. ఏంటోయ్ బుజ్జిబాబు, ఖాళీగానే ఉన్నట్టున్నావు, అలా బీచ్కి వెళ్ళొద్దామేంటి అడిగాడు ఇంటి ఓనరు జగన్నాథం. అతన్ని చూస్తే సిగరెట్ కాలుస్తున్న అస్థిపంజరం గుర్తుకొస్తుంది బుజ్జిబాబుకి. దిగిన 2వ రోజునే ఏకవచన ప్రయోగం మొదలెట్టాడాయన. ఒక్క క్షణం తడబడి రాలేనండి, ఓ ఫ్రెండ్ కోసం చూస్తున్నాను అనేశాడు అతి కష్టం మీద. నిజానికి ఆ ఊళ్ళో అతనికి ఫ్రెండ్స్ లేరు. పైగా వచ్చిన దగ్గర నుంచి బీచ్కి వెళదామని అనుకుంటున్నాడు, కానీ కుదరడం లేదు. పుస్తకాల్లో సముద్రం గురించి వర్ణన వచ్చినప్పుడల్లా వెన్నెట్లో సముద్రాన్ని, అది నిండు పున్నమి నాడు చూడాలని బుజ్జిబాబులోని కళాహృదయం ఉవ్విళ్ళూరేది. ఏమైతేనేం తానిప్పుడు వెళ్ళలేడు. అదృష్టం కలిసి రావాలే గాని చంద్రవదనతో కలిసి వెళితే ఆ రాత్రి పున్నమరాత్రి కాకుండా పోతుంది అనుకున్నాడు. ఆ ఆలోచన బుజ్జిబాబుకు నచ్చింది. ప్రేమాయణంలో పిడకల వేటలా జగన్నాథం వచ్చే వరకు ఆ సంగతి తనకు తట్టనందుకే నెత్తిమీద గట్టిగా కొట్టుకున్నాడు అతను. జగన్నాథం అక్కడి నుంచి నిష్క్రమించాక మరోసారి చూపును మేడ మీదకి సారించాడు బుజ్జిబాబు. చంద్రవదన అతని వంకే చూస్తోంది. ఏం పేరో ఏమిటో చంద్రవదన అయితేనే బాగుండు అనుకున్నాడు. ఈలోగా ఆమె చూపును మరల్చుకుని ఏరియల్ వ్యూలో ఏషియన్ గేమ్స్ని టీవీలో చూసినంత ఆసక్తిగా పిల్లల ఆటను చూడడం మొదలుపెట్టింది. బుజ్జిబాబుకేం పాలు పోలేదు. మరీ శిలా విగ్రహంలా అక్కడే నిలబడి చూస్తే రేపు గది ఖాళీ చేసే పరిస్థితి కూడా రావచ్చని భయపడి 4 సార్లు లోపలికి బయటికి తిరిగాడు. పిల్లల ఆట అయిపోయాక ఆ ముద్దుగా బొద్దుగా ఉన్న అబ్బాయిని సైగ చేసి పిలిచాడు. తను అలా పిలవడం చంద్రవదన చూస్తోందో లేదోనని మరొక్క మారు ఆమె వంక చూసి చూస్తుందని నిర్ధారించుకున్నాక హీరోలా కాలర్ ఎగరైపోయి ఊరుకున్నాడు. ఏంటంకుల్, ఎందుకు పిలిచారు అంటూ వచ్చాడు ఆ అబ్బాయి. నవ్వి అతని భుజం మీద చెయ్యేసి తన గదిలోకి తీసుకెళ్ళాడు బుజ్జిబాబు. ఏం లేదు, ఊరికినే. ఏం చదువుతున్నావు అడిగాడు. చెప్పాడా అబ్బాయి. ఏం పేరు? రాంప్రసాద్. తను కొన్న చాక్లెట్లను అతనికిస్తూ బావుందోయ్, మరి మీ అక్కయ్య పేరేంటి అడిగాడు. అర్థం కానట్టు చూశాడు రాంప్రసాద్. ఆ తర్వాత ఆశ్చర్యంగా అడిగాడు, అక్కయ్య ఎవరు అని. ఈ మారు బుజ్జిబాబుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీకు అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ లేరా అడిగాడు మళ్ళీ. ఉన్నారు,
ఇద్దరు సుబ్బారావు గోపాలరావు. కంగు తిన్నాడు బుజ్జిబాబు. మరి అక్కయ్యలు లేరు, ఒకే ఒక చెల్లి, పేరు చంద్రముఖి. పాతాళంలోకి కుంగిపోయాడు బుజ్జిబాబు. రాంప్రసాద్కి ఇచ్చిన లంచం గోడకేసిన సున్నమేనా అని మనసులోనే వాపోయాడు. ఆ ఆకుపచ్చ మేడలోనేగా మీరుండేది అడిగాడు అనుమానంగా. అవును అన్నట్లు తల ఊపాడు రాంప్రసాద్. మరి మేడ మీద ఇంతసేపు నిలబడి మీ ఆట చూసిన అమ్మాయి మీ అక్కయ్య కాదు? కాదు, వందన, మా ఇంటి గలవారు అమ్మాయి. వాళ్ళు మేడ మీద ఉంటారు, మేము ఉండేది క్రిందన అన్నాడా అబ్బాయి. అమ్మయ్యా, పేరు తెలిసింది. గోడకేసిన సున్నం ఊరికే పోలేదు అనుకున్నాడు బుజ్జిబాబు. నే వెళ్తాను అంకుల్, రేపొస్తా. వద్దులే అనబోయి, మరి రేపు వందన తమ్ముడిని కూడా తీసుకొస్తావా అడిగాడు. మరోమారు ఆశ్చర్యంగా చూసి, మీరు కొత్తగా వచ్చారా ఎదురు ప్రశ్న వేశాడు. అవునన్నట్లు తలూపాడు బుజ్జిబాబు. అనుకుంటూనే ఉన్నా, వందనకు తమ్ముళ్ళు లేరు అంటూ తుర్రుమన్నాడు. కుర్చీలో వెనక్కి జారగలపడిపోయాడు బుజ్జిబాబు. వందన నవ్వింది. విరజాజులు విచ్చుకున్నట్లు, సాయంకాలమే చంద్రోదయం అయినట్లు అనిపించింది బుజ్జిబాబుకి. తనని చూసే నవ్విందా? కొంపదీసి రాంప్రసాద్ గాని చెప్పేలేదు కదా, దొరికిపోయాడు దొంగ అనే అర్థం లేదు కదా నవ్వులో, కనుక్కోలేకపోయావు అనే హేళన లేదు కదా. అదేం కాదు అనుకున్నాడు. ఆ వెంటనే ఆ దరహాసం వెన్నెల విరజిమ్మినట్లు ఉంది, మల్లెలు రువ్వినట్లుంది. పర్వాలేదు, తన దారిలోనే పడుతోంది అనుకున్నాడు. ఏమైతే అయిందని ఓ చిన్న నవ్వుల బాణం వేశాడు. బదులుగా ఓ చిరునవ్వు నవ్వి సిగ్గుతో తలంచుకుంది. అంటే వందన కూడా తనని ప్రేమించడం మొదలుపెట్టిందా? కూడా అంటే తను కూడా ప్రేమిస్తున్నాడనేగా. మనసు దానంతటా అదే మాటల్ని పేర్చుకుంటూ పోతోంది. ప్రేమంటే ఏమిటి? వయసులోని రెండు మనసులు పరస్పరం ఆకర్షించుకుని కలిసిపోవాలనుకోవడం. ముళ్ళపూడివారి భాషలో రెండు హృదయాలు ఒకే సంధానం అవ్వడం. బుజ్జిబాబు చిన్నప్పుడు ఎన్నో ప్రేమ కథలు చదివాడు. వాటితో పాటు వాళ్ళ ఊరి లైబ్రరీలో కూర్చుని కన్నీళ్ల కథలు, జాలి కథలు, జాలీ కథలు, పాదధూళి కథలు చదివాడు. వాటితో పాటు తిలక్, దేవులపల్లి వంటి గొప్ప కవుల కవిత్వము చదివాడు. అర్థం చేసుకుందుకు ప్రయత్నించి తను అంతటి గొప్పవాడు కావాలని కలలు కన్నాడు. నిద్ర కలలు రాని రాత్రుళ్ళు లేచి ఏవేవో బరుకుతూ తెల్ల కాగితాల్ని అక్షరాలతో నింపేవాడు. అంచేత ముళ్ళపూడివారి థీరీతో చూసిన వందనికి తనంటే ఇష్టం ఉన్నట్లుంది. ప్రేమ కూడా ఉండే ఉంటుంది. లేకుంటే ఎందుకు నవ్వుతుంది? తనకి వందనంటే ఇష్టము, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఆమె చూస్తానంటే రోజుల కొద్దీ దరహాసాన్ని ముఖం మీద చెరిపేసుకోకుండా ఆమెను చూస్తూ ఉండిపోగలడు. ఏ విధంగా చూసినా తాము పరస్పరం ప్రేమలో పడ్డట్లు అర్థమైంది బుజ్జిబాబుకి. ఆ రోజు రాత్రి వెన్నెల లోకమంతా విరబూసి విడిది చేసిన వేళ నిండు జాబిల్లి నింగులోంచి బుజ్జిబాబుని పలకరించిన వేళ అతని పెన్ను ఉరుకులతో పరుగెత్తింది. మనసులోని భావం అక్షర రూపం దాల్చింది. మేడ మీది జాబిలి విరిసిన ఓ నవమల్లి, చిరునవ్వులు విరితావులు దొరలించే నెచ్చెలి, గుండెలోన నీ చూపు గుబులు గుబులుమంటోంటే, కన్నులలో నీ రూపు వెంట తరుముతూ ఉంటే, కలలుగని నిను వలచి విరహదాహమైపోతినే, కులుకుల మధుమాసం నీవని తళుకుల ఆకాశం నీదని, నడిచే వీణవని వలపుల జాణవని కలలుగంటినే, రావేలనే జాబిలి నన్ను చేరగా మేడ మీది జాబిలి. రాంప్రసాద్ ద్వారా 4 రోజుల్లో చాలా సంగతులే సేకరించాడు బుజ్జిబాబు. వందన ఇంటర్ పాస్ అయి సంగీతం నేర్చుకుంటోందని, ఆమెకున్న ఒక్కగానొక్క అన్నగారు బెంగుళూరులో పనిచేస్తున్నాడనిను,
ఎప్పటికప్పుడు ఆమెతో మాటలు కలపాలనిపించేది బుజ్జిబాబుకి. కానీ ఎలా? వందనకు పుస్తకాలన్నా తెలుగు సాహిత్యమన్నా ఇష్టమని తనతో తెచ్చుకున్న దైవమిచ్చిన భార్య పంపాడు. రాధాగోపాలం కథలు పంపాడు. లైబ్రరీ నుంచి తెచ్చి అమరావతి కథలు పంపాడు. ఆద్యంతాల మధ్య రాధ పంపాడు. ఇవన్నీ రాంప్రసాద్ ద్వారా అందుకుని చదివి ఎప్పటికప్పుడు పంపేసేది వందన. బాగుంది అన్న కామెంట్తో సహా. తన ఇష్టాలు ఆమె ఇష్టాలు ఒకటైనందున మరింత సంబరపడిపోయాడు బుజ్జిబాబు. అటువంటి వందనను తన జీవితంలోకి ఆహ్వానిస్తే తన బ్రతుకు వెన్నెల పంట అవుతుందని, తన బాట పూలబాట అవుతుందని, తమ సంసారంలో వెన్నెల విరగబూస్తుందని, అమావాస్యలు అసలు ఉండవని ఎన్నో కలలు పగల కూడా కన్నాడు బుజ్జిబాబు. అలా కలలుగనే వేళలో బుజ్జిబాబులో విపరీతమైన ఆవేశం పొంగుకొచ్చేది. మనోబలం పెరిగినట్లయ్యేది. ధైర్యంతో రొమ్ము ఎదరకొచ్చి ఎగిరెగిరి పడేది. పిరికితనం ఎంతటి ప్రేమనైనా అణచివేస్తుంది. ధైర్య సాహసాలుంటే జాబిల్లిని కూడా నేల మీదకి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు. అంచేత ధైర్యం చేసి ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలి. తను రాసుకున్న ప్రేమ కవిత్వం చూపాలి. తను కన్న ప్రేమ కలల్ని విప్పాలి. పెళ్ళే ప్రేమ పరిపక్వతకు పరాకాష్ట అని చెప్పాలి అనుకున్నాడు. ఆ రాత్రి మంచు సోనలు భూమి మీదకి తెరలు తెరలుగా జారుతున్న వేళ, బుజ్జిబాబు గదిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న వేళ ఓ మధురమైన సంగీతం పిల్లగాలుల మధ్య నుంచి, మంచు తెరల మాటు నుంచి వచ్చి వినిపించింది. ఓరచూపు చూసేది న్యాయమా ఓ రఘుత్తమా నీ వంటివానికి? చేష్టలుడిగి నిలబడిపోయాడు బుజ్జిబాబు. సందేహం లేదు, ఆ పాట వందనదే. అంత మధురమైన కంఠం ఇంకెవరికుంటుంది? అది రాముని మీద త్యాగరాజు రాసిన కీర్తనే అయినా తనను గురించే వందన పాడుతున్నట్లు అనిపించింది బుజ్జిబాబుకి. అతని మనసు ఆనంద పారవస్యంతో ఊగిపోయింది. ఆ క్షణంలో అతని కలం కొత్త పుంతలు తొక్కింది. పాడరాదా ప్రియతమా, ప్రేమే ప్రాణమని, ప్రేమే అమృతమని, పదే పదే మనసారా. మనసు ఊసులు కనుల బాసలు మోసుకెళ్తే, కొత్త ఊహలు మురిసి ముసిరే మనోజ్ఞమై, వలపు కలలో తలపు झరిలో మనసు పువ్వుల పడవగా, మమత మేగడ తరకగా, మలచి వలచి రాగమధువై, నిదుర కాచి విరహ శృతివై, తేలిపోయే వెండిరాత్రిలో పాడరాదా. రాసిన పాటను మరొక్క మారు చదువుకున్నాడు బుజ్జిబాబు. ఆ వెంటనే ఓ నిర్ణయానికొచ్చాడు. అదే అసలు సిసలైన మార్గం, ఆఖరి మార్గం అనుకున్నాడు. ఆ తర్వాత హాయిగా నిద్రపోయాడు. ఆ మన్నాడే తను రాసిన పాటను ఓ తెల్ల కాగితం మీద అందంగా రాసి తెల్ల కవర్లో పెట్టి అతికించాడు. రాంప్రసాద్ని పిలిచి, వందన ఈ పాట పాడగలదేమో అడుగు అని అనుమానం రాకుండా చెప్పి అతనికి అందించాడు. అంతే, అది తీసుకెళ్లిన 2 రోజుల వరకు రాంప్రసాద్ రాలేదు. ఏం జరుగుంటుంది? తను చేసింది తప్పా అనుకుని ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ తర్వాత మరీ అంత ధైర్యం పనికిరాదు అని తనను తానే హెచ్చరించుకున్నాడు. 3వ రోజు సాయంకాలం మెరుపులా వచ్చి పిడుగులాంటి వార్తను తెచ్చాడు రాంప్రసాద్. వందన మిమ్మల్ని రమ్మంటోంది అని. కళా నిజమా అనే సంభ్రమాశ్చర్యంలో కాసేపు ఏం మాట్లాడలేదు బుజ్జిబాబు. తర్వాత కుడి చేత్తో ఎడం చేతి మీద గిల్లుకొని ఎదురుగా ఉన్న రాంప్రసాద్ని పట్టుకొని అతని చేత అదే మాటని మరోసారి చెప్పించుకుని అతని చేతిలో చాక్లెట్లు పోసి ఓ ఈల వేశాడు. రాంప్రసాద్ని పంపేసి 10 నిమిషాల్లో స్నానం చేసి మల్లెపువ్వు లాంటి తెల్ల బట్టలేసుకున్నాడు. క్రాఫింగు అందంగా వచ్చేట్లు దువ్వుకుని అద్దంలో ముఖాన్ని అందమైన భంగిమలో 1కి 4 సార్లు చూసుకుని మాట్లాడాలనుకున్న మాటల్ని
అందమైన వాక్యాల్లో మదిలో ఊహించుకుని బయలుదేరాడు. మేడమెట్లన్నీ ఎక్కి ఒక్క క్షణం ఆగాడు బుజ్జిబాబు. డాబా మీద ఒకే ఒక కుర్చీ ఖాళీగా ఉంది. గుమ్మం వైపు చూశాడు. తెర కదిలింది. రండి అని సన్నని పిలుపు నెమ్మదిగా వినిపించింది. అది పిలుపులా కాక వీణ మీటినట్లు అనిపించింది బుజ్జిబాబుకి. తెర తొలగించుకుని లోపలికి అడుగు పెట్టాడు. ఎదురుగా వందన. ఆకాశం రంగు చీర, అదే రంగు జాకెట్టు, మెడలో ముత్యాల హారం, చెవులకు డ్రాప్సు, 2 చేతులకి 2 బంగారు గాజులు. కుర్చీలో కూర్చున్నదల్లా గౌరవంగా లేవబోయింది. పర్వాలేదు కూర్చోండి అంటూ ఆమెకెదురుగా కూర్చున్నాడు బుజ్జిబాబు. తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూడ్డానికి ధైర్యం చాలలేదు. మౌనం ఒక్క క్షణం ఇద్దరి మధ్య తాండవమాడింది. మీ పాట బాగుంది, ట్యూన్ చేసుకుని పాడుకోనా అంది వందనే. నవ్వి సిగ్గుపడ్డట్లు తలంచుకున్నాడు బుజ్జిబాబు. లోపలి సంతోషం అతని మనసు పొరల్ని బద్దలు చేస్తోంది. అంత చక్కని పాటలు ఎలా రాస్తారు మీరు అడిగింది. మనసులో అందమైన భావాలు మొలకెత్తినప్పుడు అన్నాడు కాసేపు ఆగి. ఆశ్చర్యంగా అతని కళ్ళల్లోకి చూసింది వందన. అంటే భావాలకు కూడా అందాలుంటాయా? ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు బుజ్జిబాబు. తమ మధ్య సంభాషణ అనుకోని రీతిగా సాగడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదృష్టవంతులు మంచి పుస్తకాలు చదువుతారు, అందమైన భావాలతో చక్కని పాటలు రాస్తారు. సంగీతం కూడా వచ్చా? విని ఆనందించడం వచ్చు అన్నాడు. వందన నవ్వేసింది. అందమైన భావాలు ఎలా కలుగుతాయట అడిగింది మళ్ళీ ఒక్క క్షణం ఆగి. అపురూప సౌందర్యాన్ని చూసినప్పుడు, దాన్ని మనసారా ఇష్టపడి ప్రేమించినప్పుడు అన్నాడు. ఈ మారు ఏం మాట్లాడలేదు వందన. తను కానీ అడ్వాన్స్ అవుతున్నాడేమో అనిపించింది బుజ్జిబాబుకి. మరో 2 నిమిషాల వరకు ఆమె నుండి ఏ మాట రాకపోవడంతో తలెత్తి ఆమె వంక చూశాడు. ఆశ్చర్యం ఆమె కళ్ళల్లో లీలగా నీళ్లు, పెదవుల మీద సన్నని చిరునవ్వు, చూపులో ఆరాధనాభావం. క్షమించండి, తప్పుగా ఏమన్నా అంటే అన్నాడు నొచ్చుకుంటూ. వందన మరేం మాట్లాడలేదు. లేచి గదిలోకి నడిచింది. అంతే. ఆమె నడకను చూస్తూ స్థాణువులా అలాగే ఉండిపోయాడు బుజ్జిబాబు. అతని మనసులో తుఫాను చెలరేగింది. తను చూస్తున్నది నిజమేనా? కాసేపట్లోనే తిరిగొచ్చి బిస్కెట్లతో ఉన్న గాజు ప్లేటును బుజ్జిబాబు ముందుంచి తీసుకోండి అంది వందన. ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు బుజ్జిబాబు. అతని ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతున్నాయి. కాసేపు మౌనం తర్వాత, ఏమిటిది వందన మీరు అన్నాడు బొంగురు గొంతుతో. దురదృష్టవంతురాల్ని. ప్రేమించడమే గాని ప్రేమించబడ్డం తెలియని దాన్ని. చిన్నతనంలోనే వచ్చింది పోలియో. లోకమంతా తిరగాలని, ఎన్నెన్నో అందాల్ని చూడాలని ఉరకలెత్తే నా మనసు నిరంతరం ఈడాబాకే అంకితమైపోయింది. తలెత్తి ఆమె వంక చూశాడు బుజ్జిబాబు. ఆమె కళ్ళు నిశ్చలంగా జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. ఆమెను ఎలా వాదార్చాలో అర్థం కాలేదు బుజ్జిబాబుకి. అది అతను ఊహించని పరిస్థితి. నిరుత్సాహపడకండి వందన గారు, మీకేం, హాయిగా చదువుకున్నారు, మానసికానందం కోసం సంగీతం నేర్చుకున్నారు, పుస్తకాల ద్వారా లోకాన్ని చదువుకున్నారు, అన్నింటినీ మించి మంచి మనసుంది. చాలామంది కంటే మీరు చాలా రకాలుగా నయం అన్నాడు. ఆ మాటలకు అతని వంక ఆశ్చర్యంగా చూసింది వందన. ఆ చూపులో ఏవేవో భావాలు, ఎన్నెన్నో మాటలు, ఆరాధన ప్రవాహాలు. ఏం మాట్లాడడానికి మాటలు రాలేదామె నోటి వెంట. బుజ్జిబాబు లేచాడు. అతని హృదయంలో ఏదో అలజడి, మాటల్లో వణుకు. ఎప్పుడైనా పాట రాస్తే పంపిస్తారా అడిగింది గుమ్మం దాటుతుంటే. ఆమె కళ్ళల్లోకి చూశాడు బుజ్జిబాబు. ఆ కళ్ళు వర్షిస్తున్నాయి. 4 రోజులు ఆ మేడ ముందున్న డాబా మీద కుర్చీ ఖాళీగానే ఉండిపోయింది. ఆ 4 రోజులు బుజ్జిబాబు గది కిటికీ తలుపులు మూసుకునే ఉన్నాయి. 5వ రోజు
నిండు పూర్ణిమ. నింగిలోంచి జాబిల్లి తొంగి చూసింది. మనసు కవాటాలు దాటి మనోనిశ్చయం బయటకొచ్చింది. రాంప్రసాద్ ద్వారా కవరును అందుకున్న వందన ఆతృతగా తెరిచి చదివింది. అది బుజ్జిబాబు పాట, మనసు పాడిన పాట. వందన, పాటకి రాగం జోడిస్తేనే అందం. నా పాటకు రాగం కావాలి. నా దృష్టిలో వెన్నెల్ని వెదజల్లే జాబిల్లికి మచ్చలేదు. నాకు జాబిల్లి కావాలి, వెన్నెల చల్లదనము కావాలి. అత్యాసంటారా? నా ఈ భావానికి రాగం కూర్చగలరా? బుజ్జిబాబు. వందన కళ్ళు ఆనందంతో తడిశాయి. మేడమించి తొంగి చూసింది. క్రింద తెరచి ఉన్న కిటికీ రెక్కలను ఆనుకుని నిల్చుని చకోరంలా చూస్తున్న బుజ్జిబాబు వెన్నెల పువ్వులా ఉన్నాడు. స్నేహితులు, కథ చాలా మనోహరంగా, వీణుల విందుగా ఉంది కదండి. నాకు ఎంతో నచ్చిందండి ఈ కథ. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.